నిడిలోకి దారాన్ని ఎక్కించాలంటే చాలామంది ఇబ్బంది పడతారు కదండి. ఇలా సింపుల్గా మనము ఎన్ని వరుసలైన దారాలను ఎక్కించాలి అంటే కొబ్బరి పీచు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా సన్నగా ఉన్న ఒక నారను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు ఈ నారను ఇలా నిడిలోకి ఎక్కించిన తర్వాత దారాన్ని ఇలా పీచు ఉన్న నారలో పెట్టేసామనుకోండి, ఎన్ని వరుసలైనా సరేనండి దారాన్ని ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించవచ్చు. తక్కువ టైంలో నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వాష్రూమ్లో ఇలా సోప్ బాక్స్ పెట్టినప్పుడు దాంట్లో వాటర్ పడి సబ్బు అనేది పూర్తిగా అంటుకొని పోతుందండి. సబ్బు అనేది త్వరగా అరిగిపోవటమే కాకుండా చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ముందుగా సోప్ బాక్స్ను ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా సోప్ బాక్స్లో పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము బట్టలు వాష్ చేసే సోప్ కానీ ఫేస్కి వాడే సోప్ అయినా సరేనండి, ఏది పెట్టినా కూడా ఇలా సోప్ బాక్స్కి అంటుకోకుండా ఉండటమే కాకుండా సోప్ అనేది త్వరగా అరిగిపోదండి. బాటిల్ కానీ ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్ని తీసుకున్నాక పైన ఉన్న కవర్ని తీసేయండి. ఇలా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకున్నాక మీ ఇంట్లో ఉండే షాంపూ ప్యాకెట్ ఏదైనా పర్వాలేదండి, ఇలా ఒక షాంపూ ప్యాకెట్ని పూర్తిగా వేసిన తర్వాత చిన్న క్యాప్లో మీరు డెటాల్ని కూడా వేసుకోవాలి. డెటాల్ లేని ప్లేస్లో మీరు హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోవచ్చు. దీంతో పాటు మంచి సువాసన కోసం కంఫర్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. బట్టలు వాష్ చేసే సోప్ కానీ లేదా గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా గ్రేటర్తో సన్నగా తురుముకోండి లేదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ సోప్ అనేది మీకు ఎంత కావాలనో అంత తురుముకున్నాక దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా ఇలా ఒక బాటిల్లోకి వేసేసుకోవాలి. బాటిల్ యొక్క క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఫోక్ స్పూన్తో కానీ లేదా మేకుతో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా బాటిల్కి పెట్టేసిన తర్వాత దీంట్లో నుంచి ఇలా కొన్ని వాటర్ అనేవి వస్తాయి కదండి, వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంకులో ఈ బాటిల్ని ఇలా రివర్స్లో పెట్టేసేయండి. ఇలా చేయటం వలన దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ ఫ్లష్ ట్యాంక్లోకి వచ్చేసాయి. మనము ఎప్పుడు కూడా ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే కూడా మంచి సువాసనతో పాటు వాష్రూమ్ అనేది నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా 15 డేస్కి ఒకసారి మనము బాటిల్ని పెట్టేసామనుకోండి, ఎప్పుడు చూసినా కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని ప్రతిరోజు కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా మంచి సువాసన రావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. కేజీలు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే చాలా విసుగ్గా ఉంటుందండి. దీనిపై ఉండే పొట్టును తీయలేక స్టోర్లో నుంచి డైరెక్ట్గా పేస్ట్ను కొంటాం కదండి. అలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఈజీగా ఎన్ని కేజీలైనా మన చేతి నొప్పి పెట్టకుండా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. ముందుగా ఇలా వెల్లుల్లిలన్నింటినీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఖాళీ ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఈ ఆయిల్ ప్యాకెట్లో ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసేయండి. దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని కాకుండా ఇలా సన్నటి సాల్ట్ను వేసేయండి. ఓపెన్ ఉన్న వైపు చేత్తో ఇలా గట్టిగా పట్టుకొని ఒక చేత్తో రఫ్ చేయాలి. దీనివల్ల ఆయిల్ కానీ లేదా సాల్ట్ అనేది ఈ వెల్లుల్లి రెబ్బలకు ఇలా పూర్తిగా అంటుకుంటుందండి. తర్వాత మన ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, ఈ ప్రెషర్ కుక్కర్లోకి ఈ వెల్లుల్లి రెబ్బలని వేసేయండి. అన్నిటినీ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను మనము డైరెక్ట్గా అన్నం ఉడికించుకునేటప్పుడు పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలా రివర్స్లో పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మాత్రమే ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి వేడిగా అయ్యేంత వరకు మాత్రమే ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. మరి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం పెట్టకూడదండి. కింద అడుగు భాగం కూడా ఇలా మాడిపోకుండా ఇలా నీట్గా ఉండే విధంగా మాత్రమే మనము లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను రివర్స్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మాత్రమే వేడి చేశానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కింద అడుగు భాగం కూడా చాలా నీట్గా ఉంది చూడండి, అలా మాత్రమే వేడి చేసుకోవాలండి. తర్వాత వీటిని ఇలా కొద్దిగా చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ నలిపేసుకోండి. దీనివల్ల ఏదైనా పొట్టు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ వీటిని ఇదే ఆయిల్ ప్యాకెట్లో వేసేసి
గట్టిగా ఒకసారి ఇలా కిందికి 2-3 సార్లు మనం గట్టిగా ప్రెస్ చేసి కొట్టేసామనుకోండి, పొట్టు అనేది దానంతట అదే ఈజీగా వచ్చేస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బలను ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోకి వేసేసిన తర్వాత మనము చేత్తో గట్టిగా ప్రెస్ చేయకుండానే ఇలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి మన చేతి వేలు కూడా నొప్పి పెడతాయి కదండి, అలా నొప్పి పెట్టకుండా ఇలా సింపుల్గా ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పొట్టును తీసేసామనుకోండి, ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే అంత ఈజీగా వచ్చేస్తుందండి. మీకు ఇక్కడ ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా పైన ఉండే పొట్టును తీసుకోవచ్చు. చేత్తో ఇలా అనగానే వచ్చేస్తుందండి. లేదంటే మీరు ఇంకో విధంగా తీయాలి అంటే ఇలా ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని మనము చేతి మధ్యలో ఇలా వెల్లుల్లి రెబ్బలను పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనము పల్లికాయకి ప్రెస్ చేసినంతగా కాకుండా ఇలా సింపుల్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి, దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎన్ని కేజీలైనా ఇలా సింపుల్గా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును ఒలుచుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇలా 5 నిమిషాలలో మనము వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయొచ్చు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు తీయాలంటే నాకు కూడా విసుగ్గా ఉండేదండి. నేనైతే స్టోర్లో డైరెక్ట్గా రుబ్బిన పేస్ట్ని యూజ్ చేసేదాన్ని. కానీ ఈ ట్రిక్ తెలిసిన తర్వాత ఎన్ని కేజీలైనా ఇంట్లో ఇలా ఒకేసారి 1 మంత్కి కానీ 2 మంత్స్కి ఒకేసారి రుబ్బుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి, త్వరగా పాడవద్దు కదా. ఇలా ఒకేసారి నేను 2 మంత్స్కి ఒకసారి రుబ్బేసుకుంటానండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా అనిపిస్తుంది. సోడాను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ని కలిపేసేయండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాక ఇలా గోడల పైన పెన్ మరకలు కానీ కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి. దాంతోపాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా. ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి, ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి, ఓన్లీ పెన్ మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఖాళీ ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేసి దేనికి దానికి సపరేట్గా ఫోక్ స్పూన్స్ని, నైఫ్ని, సీజర్స్ని, గ్యాస్ లైటర్స్ని, పీలర్స్ని వేసామనుకోండి, మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి ఫ్రూట్స్ని తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పాడైపోతాయండి. ఇలా ఫ్రూట్స్ యొక్క కొనలకి లేదా మొదల్లో మనము ఫాయిల్ పేపర్ని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, 4-5 డేస్ అయినా చిన్న చిన్న పురుగులు వాలినా కూడా ఇలాంటి ఫ్రూట్స్ అనేవి త్వరగా పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్స్ని ఇలా బౌల్లో వేసి ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో ఉండే సోనా అనేది బయటికి వచ్చేస్తుంది కదండి. అంతేకాకుండా ఎగ్స్ అనేవి త్వరగా ఉడికిపోవాలంటే ఇలా వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము దానిపై ఉండే పెంకును తీసేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా కోల్గేట్ పేస్ట్ని తీసుకున్నాక ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ పుల్లకు మనము ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా కొన భాగాన పెట్టేసేయాలి. ఇంట్లో ఇలాంటి స్విచ్ బోర్డ్స్ పక్కన చిన్న హోల్స్ కానీ లేదా ఎక్కడైనా గోడల మధ్యలో మనము మేకులను కొట్టినప్పుడు కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి పడతాయి కదండి, అలాంటి వాటిని ఇలా పూర్తిగా ఫిలప్ చేయడానికి కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయాలి. ఆరిన తర్వాత ఇది గట్టిగా మారుతుంది కాబట్టి అక్కడ హోల్ అనేది ఉండదండి. దీంట్లోకి ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ పిల్లలు వేలు పెట్టడం లాంటివి అస్సలకే చేయరు. ఇలా ఐస్ క్రీమ్ పుల్లతో పెట్టేసామనుకోండి, దాని లెవెల్ని సమానంగా చేయడానికి వీలవుతుంది. ఎక్స్ట్రాగా ఉన్నది క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అక్కడ హోల్స్ అనేవి అస్సలకే కనిపించవండి. అప్పుడు ఇల్లు కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ఆయింట్మెంట్లు ఉన్నప్పుడు మనము తీయడానికి ఒక్కొక్కసారి క్యాప్ అనేది గట్టిగా ఉండటం కానీ చేతు జారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుందండి. బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, ఆ క్లిప్పుతో మనము ఇలా ఆయింట్మెంట్ పెట్టుకునే క్యాప్స్ని ఈజీగా తీసుకోవచ్చు. ఏవైనా గమ్ బాటిల్స్ కూడా గట్టిగా అతుకుపోయినప్పుడు ఇలాంటి దానితో ఈజీగా తీసేయండి. డోర్స్ కానీ బెడ్స్ కానీ ఇలా డిజైన్గా ఉన్నప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా డస్ట్ అనేది సరిగా పోదండి. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్ని తీసుకొని డోర్కు ఉండే డస్ట్ని కానీ కొన్ని బెడ్స్ డిజైన్స్గా ఉంటుంది కదండి, అలాంటి వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ప్రతి మూలాల్లో
క్లాత్ పెట్టి సరిగ్గా క్లీన్ చేయలేకపోతాము, మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుందండి. అలాంటి పని ఏది లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల డోర్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. అంతే కదండి, మన ఇంట్లో నెట్టెడ్ విండోస్ కానీ ఇలాంటి నెట్టెడ్ డోర్స్ ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేయాలన్నా కూడా ఇలా ఒక పాడైపోయిన టూత్బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, ఎంత సన్నగా ఉన్న డస్ట్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో మంచి సువాసన వచ్చే అగరబత్తిలు ఉంటాయి కదండి, ఒక నైఫ్ని కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని ఇలా అగరబత్తిలపై ఉండే దాన్నంతా కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఈ అగరబత్తిలపై ఉండే దాన్ని తీయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. దీనికోసం మనము దానిపై కొన్ని వాటర్ని తడిపేసి నైఫ్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి. దానంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. తీసుకున్న అగరబత్తిలన్నిటినీ కూడా మనము పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టిష్యూ పేపర్లను తీసుకొని ఈ అగరబత్తిల పొడినంతా కూడా ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో మలుచుకొని ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో బీరువాలో కానీ లేదా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మనము కబోర్డ్స్ తీస్తున్నప్పుడు కానీ బీరువా తీస్తున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. పాడైపోయిన కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ముందుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సన్నుపు ఉంటుంది కదండి, దాన్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ రసాన్ని మాత్రమే ఈ సాల్ట్లో కలుపుకోవాలి. దీంతో మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు ఉంటాయి కదండి, చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో ఈ పాత్రలు అనేవి. వీటి కోసం మనము పీతాంబర్ని కానీ ఎక్కువగా వాడే బేకింగ్ సోడా కానీ ఏది అవసరం లేదండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి మనము రాగి పాత్రలను కానీ ఇలాంటి ఇత్తడి పాత్రలను చాలా తక్కువ టైంలో చేతి నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా రాగి పాత్రను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయటం లేదు, నిమ్మ తొక్కతో మాత్రమే క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే ఖచ్చితంగా కనబడింది కదండి. అలాగే దీంతో ఇత్తడి పాత్రలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇత్తడి పాత్రకు చాలా జిడ్డు ఏర్పడిందండి. దీనికోసం నేను ముందుగా నిమ్మ తొక్కతో ఇలా నిమ్మకాయ రసము సాల్ట్ కలిపిన దాన్ని పూర్తిగా 2 వైపులా కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ ఇత్తడి పాత్రను అలాగే పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఈ నిమ్మరసము సాల్ట్ తోటే మరొకసారి క్లీన్ చేశానండి. చూసారు కదండి ఇత్తడి పాత్ర అనేది ఏ కలర్లోకి వచ్చేసిందో, ఇలా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ ఇత్తడి పాత్ర అనేది చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్తో ఇంకా గట్టిగా రుద్దేశామనుకోండి ఈ మరకలు కూడా పోతాయి. కానీ నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని రాయకుండా మామూలు స్క్రబ్బర్ తోటే క్లీన్ చేశానండి. రూమ్స్లో ఇలాంటి గోడల పైన సన్నటి డస్ట్ ఏర్పడుతుందండి. మనము ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలాంటి డస్ట్ అనేది గోడలకు అతుక్కపోయి నల్లగా జిడ్డుగా తయారవుతుంది. అయితే అలా ఏర్పడకుండా ఉండాలంటే మన ఇంట్లో టాల్కం పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా ఇలా గోడలపైన వేసి మనము చేత్తో కానీ ఇలా మామూలుగా ఏదైనా క్లాత్తో ఆ గోడ మొత్తానికి రుద్దేసేయండి. ఎలాంటి డస్ట్ అయినా ఈ పౌడర్ పైనే పడుతుంది, అప్పుడు గోడలకు అతుక్కోకుండా నీట్గా కనబడతాయి. పిల్లలు వేసుకునే నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఎలాస్టిక్ ని ఇలా గట్టిగా అనేసామనుకోండి ఆ నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలైతే చాలా ఇబ్బంది పడతారు కదండి, వాళ్ళు టైట్ కానీ లూజ్ కానీ ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా ఒక నాడను మనము వీడియోలో చూపించిన మాదిరిగా దాంట్లో నుంచి తీసి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచేసేయండి. తర్వాత అపోజిట్ నాడను ముందుగా ముడి వేసుకున్న దాంట్లో ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలే చాలా ఈజీగా ఇలా లూజ్గా కానీ టైట్గా కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. అప్పుడు నాడ కూడా ఇలా పాయింట్ లోపలికి వెళ్ళకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాన్ది రింగ్ ఉంటుంది కదండి, ఆ ఫ్యాన్ రింగ్ అనేది పాడైపోయినప్పుడు ఈ రింగ్ని అలాగే ఉంచేసానండి, మనము ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చని. దానికి ఇలా ఒక థ్రెడ్ని కట్టేసి మన ఇంట్లో కిచెన్లో కానీ లేదా
వాష్రూమ్లో టవల్ని వేయటానికి, నాప్కిన్ని వేయటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక మేకుకి ఇలా వేసామనుకోండి, ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ స్టీల్ని చూపిస్తున్నాను చూడండి. ఇది డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్నాను, కానీ దానికంటే కూడా ఇదే చాలా అందంగా కనబడిందండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటిది వాటర్ బాటిల్స్కి వస్తాయి కదండి, పెద్ద పెద్ద క్యాన్స్కి వచ్చినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని ఇలా కిచెన్లో ఉండే ట్యాప్కి వేసేయండి. సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా వాష్ చేస్తాం కదండి, దాన్ని అలాగే సోప్ బాక్స్లో పెట్టకుండా ఇలాంటి దాంట్లో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా పోతాయి. ఇలాంటి స్క్రబ్బర్స్ కూడా త్వరగా ఆరిపోవటం వల్ల వాటిలో బ్యాక్టీరియా లాంటివి అస్సలకే ఉండవు. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, మీరు ఏ బాటిల్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో మధ్యలోకి కాకుండా పై భాగం వరకు మాత్రమే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. వాటర్ క్యాన్స్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, నేను ఒక క్యాప్ని తీసుకొని పై భాగాన ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కట్ చేసుకున్నానండి. కింద మార్క్ ఉంది కదండి, ఆ కాటు వరకు మాత్రమే ఈ క్యాప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాప్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ ఉంది కదండి, దాన్ని ఈ క్యాప్లో పెట్టేయడానికి ముందుగా గ్లూ గమ్ని పెట్టేసి ఇలా వాటర్ బాటిల్ని అతికించేసుకోండి. మనకి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ అనేది రెడీ అయిపోతుందండి. పైన క్యాప్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఇలాంటివి ఏవైనా వేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎక్కువగా పడకుండా ఇలా తక్కువగా పడటానికి ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. దారపు రీల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నా కానీ అవన్నీ చిక్కుబడిపోతాయండి. దారం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కదా. మన ఇంట్లో చిన్న చిన్న ప్లాస్టర్స్ ఉంటాయి కదండి, అవి అయిపోయిన తర్వాత ఇలా థ్రెడ్స్కి మధ్యలో పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా చాలా రోజుల పాటు ఇలా నీట్గా తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదండి, మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రింగ్స్ ఉన్నా సరేనండి, ఇలాంటి వాటిని కూడా మనము దీంట్లో 2 కానీ 3 కానీ దారప్రిల్లను పెట్టేసి అవి చిక్కుబడిపోకుండా ఇలా చాలా రోజుల పాటు మనము వాటిని యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. కోల్గేట్ పేస్టులు అనేవి అయిపోయిన తర్వాత ఇవి వేస్ట్ అని పడేస్తాం, కానీ మనము ఇంట్లో ఇలాంటి స్కేల్ ఉంటుంది కదండి, దాంతో ఇలా అయిపోయిన దాంట్లో నుంచి కింది నుంచి గట్టిగా ప్రెస్ చేసి పైకి అనేసామనుకోండి, ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది ఉండిపోతుంది. తర్వాత దీన్ని మనము ఒక 2-3 డేస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ అయిపోయిన వెంటనే పడేయకుండా ఇలా మనము ఒక్కసారి అనేసామనుకోండి, పైనకి పేస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మనం దీన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఒక 2-3 డేస్ అన్న పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు వేడి చేసిన తర్వాత స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉండే వేడి వాటర్ని తీసుకొని షర్ట్స్ అనేవి ఎక్కువ ముడతలుగా ఉన్నప్పుడు ఇలా ఈ ప్రెషర్ కుక్కర్తో ఐరన్ చేసుకోవచ్చు. ఇంట్లో కరెంట్ లేనప్పుడు కానీ ఐరన్ బాక్స్ పాడైపోయినప్పుడు అర్జెంట్ టైంలో ఇలాంటి టిప్ అయితే యూజ్ అవుతుంది. ఐరన్తో ఎలా చేస్తామో నీట్గా బట్టలు కూడా ఈ ప్రెషర్ కుక్కర్తో చాలా నీట్గా ముడతలు లేకుండా వస్తాయి. హీరోయిన్ కానీ బొమ్మలు కానీ ఫ్లవర్స్ని కానీ ఇలా ఏవైనా క్యాండిల్ సహాయంతోనే ఈ బొమ్మలను అచ్చు వేసుకోవచ్చు. అవి ఎలా ఉన్నాయో అచ్చం ఆ మాదిరిగానే వస్తాయి. ఇక్కడ నేను అల్లు అర్జున్ ఫోటోను తీసుకున్నానండి, అది ఎలా వేయాలో చూడండి. ఒక A4 షీట్ పేపర్ని కానీ లేదా ఇలా వైట్ పేపర్ని కానీ తీసుకొని మనము ఎక్కడైతే అచ్చు వేయాలనుకున్నామో అక్కడ క్యాండిల్తో ఇలా బాగా రఫ్ చేయాలి. నేనైతే కొద్దిసేపు మాత్రమే ఇక్కడ రఫ్ చేశానండి. ఆ తర్వాత ఎక్కడైతే క్యాండిల్ని అప్లై చేశానో అక్కడనే ఈ అల్లు అర్జున్ ఫోటోను పెట్టుకోవాలి. ఒక 1 రూపీ కాయిన్ కానీ లేదా 5 రూపీస్ కాయిన్ తీసుకొని ఈ వైట్ షీట్ పేపర్ పైన ఇలా గట్టిగా రాయాలి. ఇలా రాస్తే కింద ఉన్న అచ్చు ఏదైనా సరేనండి ఈజీగా పడుతుంది. దీనికోసం మనము ఎలాంటి ప్రింట్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనము నచ్చిన బొమ్మను క్యాండిల్ సహాయంతో తీసుకోవచ్చు. ఈ పేపర్ అనేది ఈ న్యూస్ పేపర్కి అతుక్కొని ఉంటుందండి. ఇలా మెల్లగా తీసామనుకోండి ఈ అచ్చు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, మీరు ఇంకా కొద్దిగా రఫ్ చేశారనుకోండి ఈ అల్లు అర్జున్ ఫోటో అనేది క్లియర్గా కనబడుతుంది.
ఈ యూస్ఫుల్ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.